బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. మరో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్పై దాడి చేసింది ఇజ్రాయెల్. టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇది ప్రివెంటివ్ అటాక్ అని ప్రకటించింది టెల్ అవీవ్. ఇరాన్పై దాడిని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. చూస్తున్నాం, పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మరో యుద్ధం మొదలైంది పశ్చిమాసియాలో. ఇరాన్పై దాడి చేసింది ఇజ్రాయెల్. టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇది ప్రివెంటివ్ అటాక్ అని ప్రకటిస్తోంది టెల్ అవీవ్. ఇరాన్పై దాడిని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించిన పరిస్థితి. గత కొంతకాలంగా ఇరాన్ యుఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇరాన్ సముద్ర తీరానికి అత్యంత సమీపంలో యుఎస్కి సంబంధించిన యుద్ధ నౌకలన్నీ మోహరించి ఉండడం కనిపించింది. అదేవిధంగా ఇరాన్లో వరుస ఆందోళనలు కూడా గత కొంతకాలంగా చూస్తున్న పరిస్థితి. దీనిపైన వరుసగా యుఎస్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణం కూడా కొంతకాలంగా కనిపించింది. అలాంటిది ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్లో దాడులకు దిగడం సంచలనం సృష్టిస్తోంది. టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ఒక ప్రివెంటివ్ అటాక్గా ప్రకటిస్తోంది టెల్ అవీవ్. దీన్ని ఏ విధంగా చూడాలి అనే వాతావరణం కనిపించింది. అదేవిధంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధ సమయంలో కొంతవరకు ఆందోళనకారులకి, పాలస్తీనాకి సంబంధించిన కొన్ని గ్రూపులకి ఇరాన్ మద్దతు ఇచ్చింది అనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం చూసాం. ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగిందా అనే ప్రశ్న కూడా ప్రధానంగా వస్తోంది. దాడులను ధృవీకరించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. రైట్, మరో యుద్ధం మొదలైపోయిందా ప్రస్తుతం చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం చూస్తున్నాం. యుఎస్ డైరెక్ట్గా దాడికి దిగకుండా ఇలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించిందా? దీన్ని ప్రివెంటివ్ అటాక్ అని ఎందుకు ఇజ్రాయెల్ పేర్కొంటోంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, చూస్తున్నాం ఏకంగా ప్రివెంటివ్ అటాక్ అని చెప్తోంది ఇజ్రాయెల్. దీన్ని ఇరాన్ పైన దాడికి దిగడం కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? కొద్ది రోజుల నుంచి ఏదైతే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయో దాన్ని ఈ రోజు నిజం చేస్తూ ఇజ్రాయెల్ ప్రివెంటివ్ అటాక్స్ పేరుతో దాడులు నిర్వహించింది. టెహ్రాన్ లో చాలా చోట్ల దీనికి సంబంధించినటువంటి పేలుడు దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే దీన్ని ఇరాన్ మీడియా అనేటువంటిది పూర్తిగా చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చూడాలంటే గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఇరాన్ లో ఒకలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఆందోళన నడిచింది. ఆ తర్వాత ఒక నరభేదం జరిగింది అనేటువంటిది న్యూయార్క్ టైమ్స్ నుంచి వచ్చినటువంటి ఒక కథనం కూడా చూసాము. ఓవరాల్ గా ఇరాన్ లో రిజీమ్ చేంజ్ అనేటువంటిది వైపుగా మొత్తం అడుగులు పడుతున్నాయి అనేటువంటి పరిస్థితి నడుస్తుంది. ముఖ్యంగా ఏ క్షణంలోనైనా మేము దాడులు చేస్తామనేటువంటిది అమెరికా కంటిన్యూగా చెప్తూ వస్తుంది. ఇరాన్ మేము పెట్టినటువంటి కండిషన్స్ ను ఒప్పుకుంటామని చెప్తుంది. చాలా చోట్ల తాను యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ అమెరికా విధించినటువంటి చాలా ఆంక్షలను ఇరాన్ అంగీకరించట్లేదు అనేటువంటిది కూడా అమెరికా నుంచి వస్తున్నటువంటిది. బట్ సడన్ గా ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది అంటే డెఫినెట్ గా మనం కొద్ది రోజుల క్రితం చూసాము. గత ఏడాది డెఫినెట్ గా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య మిసైల్స్ తో దాడులు జరిగినటువంటి దృశ్యాలు చూసాము. రెండు వైపులా నష్టం జరిగినటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ఇప్పుడు ఫస్ట్ అమెరికా యుద్ధం ప్రారంభించినా కానీ ఇరాన్ ఏదైతే మొత్తం తన దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ ఏదైతే ఉందో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎక్కువ దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు సపోర్ట్ గా ఉన్నటువంటి దేశం కాబట్టి అక్కడే దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రివెంటివ్ దాడులు అనేటువంటిది ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తుంది. సో ఇవి ఏ తరహా క్షిపణులు, ఎంత ప్రమాదం అయింది, తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది, ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రిలిమినరీగా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ స్టిల్ ఇజ్రాయెల్ అనేటువంటిది అటాక్ అనేది లాంచ్ చేసింది. ఇప్పటికే యుఎస్ఎస్ఆర్ తో సహా మిడిల్ ఈస్ట్ లో పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇరాన్ చుట్టుపక్కల అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా లాంచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒక ఫుల్ స్కేల్ వారా, లేకుంటే కేవలం కొన్ని ఏవైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద మాత్రమే? గతంలో మనం చూస్తే ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి B-2 బాంబర్స్ కూడా డైరెక్ట్ గా వచ్చి ఇరాన్ లో ఉన్నటువంటి ఎక్కడైతే ఈ అటామిక్ బాంబ్ తయారు చేసేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి మీదనే టార్గెటెడ్ గా దాడులు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా చాలా ప్రిసైజ్ గా ఏదైనా ఏరియాస్ మీద దాడి చేస్తున్నారా లేదంటే ఇది ఫుల్ స్కేల్ వారా అనేటువంటిది కొంత కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి పరిస్థితి. ఇస్మాయిల్, చూసాం ఒకవైపు ఈ అణు దీనికి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ ఇష్యూలకు సంబంధించి చర్చల వాతావరణం కనిపించింది యుఎస్ అండ్ ఇరాన్ మధ్య. ఆ చర్చలు జరుగుతుండగానే యుఎస్కి సంబంధించిన వార్షిప్లు కానీ ఇవన్నీ కూడా ఇరాన్ వైపు కదలడం కూడా మనం చూసాం. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు దాడి అనేది చూస్తున్నాం, దట్టు ఇజ్రాయెల్ వైపు నుంచి.
యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా కొంత క్లోజ్ అలయన్స్లో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. సో యుఎస్ చెప్తే ఇజ్రాయెల్ దాడి చేసిందా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ టు వీటి గురించి మాట్లాడడం టూ అర్లీ ఏమో కానీ, బట్ ఇవన్నీ కూడా ప్రస్తుతం మన ముందున్న ఇష్యూస్. డెఫినెట్ గా ప్రస్తుతము ఇది ఇజ్రాయెల్ తన సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయమా, ఈ దాడి అనేటువంటి దాని తీవ్రత ఎంత ఉంది అనేటువంటిది మనం ఇప్పుడే అంచనా వేయలేము. బట్ అమెరికా అనేటువంటిది ఇప్పటి వరకు ఇరాన్ తో మేము చర్చలు కొనసాగిస్తున్నాం, కానీ ఈ క్షణంలోనైనా మేము యుద్ధం చేస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి ఇష్యూ. బట్ ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం డెఫినెట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఇష్యూ ఉంది. గతంలో కూడా చాలా సార్లు క్షిపణి దాడులు జరిగాయి. బట్ ఇప్పుడు జరిగినటువంటి దాడి కావచ్చు, లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఏవైతే మిసైల్ సిస్టమ్ లో ఇది ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా జరుగుతుందా, లేదంటే ఇది ఏమైనా మిసైల్స్ ద్వారా జరుగుతుందా, దీని సివియారిటీ ఎంత, ఇది ఫుల్ స్కేల్ వారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక విధంగా మనం ఇరాన్ తో యుద్ధంలోకి మరొకసారి వచ్చింది అనేటువంటి విషయాలు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ ఏం చేయబోతుంది, దీనికి సంబంధించి ఇరాన్ ఏమన్నా రిటాలియేషన్ ఉంటుందా, ఇరాన్ వైపు నుంచి కూడా దాడి జరుగుతుందా, మళ్ళీ ఒక ఫుల్ స్కేల్ వార్ ఇరాన్ మధ్య జరగబోతుందా, అమెరికా కూడా ఇందులోకి రాబోతుందా అనేటువంటి అంశాలు చూడాల్సి ఉంది. టూ ఇయర్లీ ఒక సడన్ గా ఒక సర్ప్రైజ్ అటాక్ గానీ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎటువంటి డెడ్ లైన్ పెట్టడం కావచ్చు కానీ, లేదంటే ఏదైనా ఒక నోటీస్ కానీ ఇష్యూస్ చేయకుండా డైరెక్ట్ గా జరిగినటువంటి అటాక్ గానీ దీన్ని చూడాల్సి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ముఖ్యంగా మేము దీన్ని ప్రివెంటివ్ అటాక్ గానే చూస్తున్నాము. ప్రివెంటివ్ అటాక్ అనేటువంటి పదంలోనే చాలా వరకు మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికా ఒక ఫుల్ స్కేల్ వార్ చేస్తే డెఫినెట్ గా ఇరాన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ వార్ ఏవైతే అవి పూర్తిగా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి రెడీగా పెట్టుకుంది. కాబట్టి తమ మీద దాడి జరుగుతున్నటువంటి ఒక అనుమానంతో ముందస్తుగా దాడి జరిగింది, ముందస్తుగా ఇజ్రాయెల్ దాడి చేసింది అనేటువంటిది మనం ఆలోచించవచ్చు. రైట్ ఇస్మాయిల్, అందుబాటులో ఉండండి. ప్రస్తుతం చూస్తున్నాం పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైంది. ఇరాన్పై దాడి చేసింది ఇజ్రాయెల్. టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది ప్రివెంటివ్ అటాక్ అని అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్పై దాడిని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున ఆత్మరక్షణ కోసం ముందస్తు దాడికి దిగినట్టుగా వెల్లడించారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ మిలిటరీ పౌరులకు కీలక అడ్వైజరీ కూడా జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా స్పష్టం చేసింది. అటు ఇజ్రాయెల్ వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. సో ఇటు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ లో ఉన్నది 3 కంట్రీస్ గా చెప్పుకోవచ్చు. ఒకటి ఇజ్రాయెల్, 2 ఇరాన్, అదేవిధంగా యుఎస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక ఉద్రిక్తకర వాతావరణం కనబడింది. ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలోనే యుద్ధానికి సంబంధించి కొంతవరకు పెద్ద ఎత్తున యుద్ధం చేసి కొంతవరకు సెటిల్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ పైన ఒక ప్రివెంటివ్ అటాక్ మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. ఆ టైంలో పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని యుఎస్ ఇజ్రాయెల్కి మద్దతు పలకడం కూడా మనం అంతర్జాతీయ వేదికమైన చూసాం. పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కనిపించింది. ఇజ్రాయెల్ గాజా మధ్య ఒక యుద్ధం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీసిన వాతావరణం చూసాం. అదేవిధంగా కొన్ని శక్తులని ప్రోత్సహించడానికి ఇరాన్ సహకరిస్తోంది అనేది మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్ ఆరోపణ. ఏదైతే ఇరాన్కి సంబంధించి టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇరాన్ బయట వారందరినీ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. ఆర్థికంగా ఇరాన్ వాళ్ళందరికీ సహకరిస్తోంది అనేది మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్ ఆరోపిస్తూ వస్తోంది. గాజాకి సంబంధించిన కొన్ని గ్రూపులు ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ఇరాన్ నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి అనేది కూడా ఇజ్రాయెల్ ప్రధానంగా ఆరోపించిన నేపథ్యం. సో ఇప్పుడు దీని ఒక ప్రివెంటివ్ అటాక్గా ఇజ్రాయెల్ పేర్కొంటోంది. అదేవిధంగా మరొక దేశం ఇరాన్లో గత కొంతకాలంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నిరసనకారులు రోడ్డెక్కారు. నిరసనకారులకి ప్రత్యక్షంగా మద్దతు పలికిన పరిస్థితి యుఎస్కి సంబంధించిన యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో మీ వెనక మేము ఉన్నామంటూ కూడా, అదేవిధంగా అయతుల్లా అలీ ఖొమైనీ ఏదైతే అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నారో ఆయనకు సంబంధించిన రిజైమ్ చేంజ్ కోసం కూడా ఇరాన్లో ఆ రిజైమ్ చేంజ్ జరగాలి అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ ఆశాభావంగా కనిపించింది. అట్ ద సేమ్ టైం చర్చలు జరుపుతూనే ఇరాన్ తోటి అక్కడున్న ఆందోళనకారులవన్నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా యుఎస్లో ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం కూడా చూసాం మనం. ఇరాన్ లో ఎలాంటి అకృత్యాలు జరిగాయనే న్యూయార్క్ టైమ్స్ కథనాలు కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో వెల్లడయ్యాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది, ప్రివెంటివ్ అటాక్గా దీన్ని ఎందుకు పేర్కొంటోంది అనేది చూడాలి.
పశ్చిమాసియాలో యుద్ధం చూస్తున్నాం. మా మేనేజింగ్ ఎడిటర్ యాదగిరి రెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మార్నింగ్ యాదగిరి రెడ్డి గారు, చూస్తున్నాం మరొక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రివెంటివ్ అటాక్గా ఇజ్రాయిల్ చెప్తోంది, కానీ దీని వెనుక చాలా పెద్ద కథే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అవును బిందు, గడిచిన 3 రోజులుగా జెనీవాలో జరుగుతున్న చర్చలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇరాన్ చివరి దాకా అంటే ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నదే అమెరికా చేస్తున్న డిమాండ్. దాన్ని ఇరాన్ ఒప్పుకోకపోవడం వల్ల ఈ గడిచిన 10 రోజులుగా జెనీవాలో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. అయితే సడన్ గా ఈ రోజు తెల్లవారుజామున, అంటే ఇరాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున భారీ పేలుళ్లతో శబ్దాలతో దద్దరిల్లింది. చాలా చోట్ల ఈ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఒకటి ఉంది, ఫార్స్ అంటే అది ఇరాన్ గవర్నమెంట్ సంబంధించింది. ఈ పేలుళ్ల ధృవీకరించింది. నగరం మధ్య భాగంలో ఈ శబ్దాలు వినిపించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని కూడా ఫార్స్ కథనం పేర్కొంది. అయితే అంతేకాదు, ఇజ్రాయెల్ కూడా తామే చేశామని చెప్పి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ఆయన పేరు ఇజ్రాయెల్ కాడ్జ్, ఆయన కూడా అధికారికంగా ప్రకటించాడు. ఇరాన్ పై సైనిక చర్య ప్రారంభమైందని మనకు దీంతో స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ మీద దాడి వలన ప్రపంచానికి కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆయిల్ సప్లైలో కొరత రావచ్చు. రకరకాల పరిస్థితుల వల్ల ఇది అనేక రైట్, లైన్ కట్ అయింది. మళ్ళీ మరి కాసేపట్లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విజువల్స్ కూడా వస్తున్నాయి. టెహ్రాన్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. బ్లాస్ట్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఏ ప్రాంతాలని ఎంచుకుని ఈ దాడికి పాల్పడింది అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. అణు ప్రయోగాలు చేస్తోంది ఇరాన్ అనేది ప్రధాన ఆరోపణ. వీటిని ఆపేయాలి అనేది కోరుతున్నారు. మరి